వర్గాలకి అగ్రవర్ణాలకి ఇద్దరి మధ్యలో గొడవ తీసుకొచ్చి ఏదన్నా విడగొట్టి మేము లబ్ధి పొందామనే భావనతో ఉన్నారు. అది జరగలేదు వాళ్ళకి. అట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ యూనిట్గా ఉండి ఈయనను గెలిపిస్తున్నందుకు మీరు ముందుకు వచ్చినందుకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ. మీరందరికీ 2 సంవత్సరాల కాలంలో మనకు గుర్నాపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతో బీసీలకు కేటాయించిన సీటు కాబట్టి ఇది పరిగసాయిల్ని సభ్యునిగా ఎన్నిక చేయడం జరిగింది. ఇట్టి అభ్యర్థికి మీరు ఇక్కడ వచ్చినటువంటి అమ్మలు, అక్కలు, అన్నదమ్ముళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు పరిగసాయిల్ని గెలిపిస్తారని కోరుకుంటూ, ఎందుకు గెలిపించాలనేది కూడా మీకు చెప్తున్నా. ఇవాళ మనది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు, మన బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్. పైనుంచి కింద వరకు లైన్ మొత్తము కాంగ్రెస్ పార్టీది ప్రభుత్వం. మనది ఇంకొక 3.5 సంవత్సరాల ప్రభుత్వం మనది ఉంటుంది. నెక్స్ట్ కూడా మన 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని కాకుండా ఇంకొక అభ్యర్థిని కనుక ఎన్నుకుంటే మీ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది మీరు మైండ్లో తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించినప్పుడు నేను ప్రతిదానికి బాధ్యత తీసుకుంటా. తనను తీసుకొని పోయి ఎమ్మెల్యే గారికి కల్పిస్తా. ఇక్కడ అగ్రవర్ణాలైనటువంటి హనుమంత్ రెడ్డి గారు అనుకోండి, కృష్ణారెడ్డి హనుమంత్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది అనుకున్న పాపం రాలేకపోయింది. రాకపోయినా కూడా ఇది నా ఎలక్షన్, నేనే నిలబడ్డా అనే లెవెల్లో ఆయన పనిచేయటం, ఇక్కడ అందరూ కలిసి ఒక బీసీ బిడ్డకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా. అందుకు హనుమంత్ రెడ్డి గారిని నేను బాగా అభిమానిస్తున్నా. ఈ విషయంలో రాబోయే రోజుల్లో ఏ అవకాశం వచ్చినా హనుమంత్ రెడ్డికి అవకాశం దొరుకుతుంది.